నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన మట్టి పరిమళం అనే ఓ చక్కటి కథను విందామండి. రేపు రాత్రికి మనం ఊరు వెళ్తున్నావాను. ఆఫీస్ నుండి వస్తూనే చెప్పిన సారథి వైపు మింగేసేలా చూసింది అనుపమ. మీ నాన్నమ్మ దగ్గరికేగా, నేను రానని తెలిసి పదే పదే ఎందుకు చెప్తారు అంది. నీకోసం కాదు, బాబు కోసం నిన్ను రమ్మంటున్నాను. వాడు పుట్టిన ఈ 3 ఏళ్లలో ఆవిడ వాడిని చూడలేదు. చూడాలని తహతహలాడుతోంది. పైగా నానమ్మ ఆరోగ్యం కూడా బాగలేదు. ఏ క్షణాన ఏమవుతుందో మొండితనం మానేసి వెంటనే బయలుదేరు అంటున్న సారథితో ఖచ్చితంగా చెప్పేసింది. నేను రానుగాక రాను. ఆ ముసలావిడ చేదస్తో నేను భరించలేను. వాడిని కూడా తీసుకెళ్ళి ఆ అపరిశుభ్ర పరిసరాలలో ఆ పిచ్చి తిండి పెట్టి ఆరోగ్యం పాడు చేయలేను అంటూనే గిరుక్కును తిరిగి లోపలికి వెళ్ళిపోయిన అనుపమ మాటలకు నిశ్చేష్టుడే చూశాడు సారథి. నాన్నమ్మకు తనకు ఉన్న అనుబంధం గురించి ఈమెకు ఎంత చెప్పినా అర్థం కాదేం. ఏమైంది ఆ ఊరికి, ఆ ఇంటికి? అభిమానం, ఆప్యాయత రంగరించి పోసి చేసి పెట్టే కమ్మని వంటలు, ఇంట్లో పాడి అందించే కమ్మటి గడ్డ పెరుగు, చిక్కటి పాలతో స్ట్రాంగ్గా రుచిగా చేసిచ్చే కాఫీ ఎక్కడ దొరుకుతాయి? ఏ మందులు, కెమికల్స్ లేకుండా పెరట్లో నానమ్మ అనుభవంతో పండించి వండే కూరగాయలు. ఆర్గానిక్ కూరలు తెచ్చుకుందాం, బిగ్ బజార్కి వెళ్దాం, అక్కడ ఆర్గానిక్ కందిపప్పు కూడా అమ్ముతున్నారట అంటూ పరుగులు తీయించే అనుపమకి అసలు ఆర్గానిక్ అంటే ఏమిటో తెలుసా? నానమ్మ ఏ ఎరువులు లేకుండా పండించే కూరగాయలు ఆర్గానిక్ అంటే వినిపించుకోదు. అవి ఆర్గానిక్ ఏంటి? ఓ పద్ధతి పాడు లేకుండా మొలిచినవి. మొక్కల నిండా పురుగు, చీడ, ఆకులు కొమ్మలు విరిచేస్తే పోతాయా పురుగులు? బయోటెక్నాలజీ ఉపయోగించి పెంచే తోటలు, ఆ తోటల్లో పండే కూరగాయలు, ధాన్యాలు, అవి ఆర్గానిక్ అంటే అని వాదిస్తుంది. అందుబాటులో ఉన్న ఆరోగ్యం విలువ ఆమెకు అర్థం కావటం లేదు. ఎలా చెప్తే తెలుస్తుంది? ఇప్పటికి 3 ఏళ్ళు అవుతోంది నానమ్మని కాదని, ఆ ఊరు కాదని, ఆ ఇల్లు కాదని ఈ నగరానికి వచ్చి. ఏముంది ఇక్కడ? తనకు ఎంతమాత్రం ఇష్టం లేకపోయినా అనుపమ కోసం తప్పనిసరిగా ఉంటున్నాడు. కనీసం తన కోసం ఏడాదికి ఒక్కసారైనా వచ్చి నాన్నమ్మను సంతోషపెట్టడానికి ఏమైంది? ముని మనవడు పుట్టాడని మురిసిపోయి 6వ నెలలో తీసుకురారా, ఇక్కడే అన్నప్రాసన చేద్దాం, నా ముచ్చట తీరుతుంది అని బతిమాలింది నానమ్మ. ససేమిరా అంది అనుపమ. అమ్మో, నా కొడుకుని ఆ అన్హైజినిక్ కండిషన్స్లో పెంచను అని రాలేదు. పసివాడిని నాన్నమ్మ ఇంతవరకు చూడలేదు. పెద్దావిడ ఎంతకాలం బతుకుతుంది? ఆవిడ చూడకుండా పోతే తనను తాను క్షమించుకోలేడు. అను, మళ్ళీ చెప్తున్నాను, మనం వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. నువ్వెక్కువ గొడవ చేస్తే నేను ఉద్యోగం రిజైన్ చేసి నా ఊరు వెళ్ళిపోతాను అన్నాడు తాను మొండిగా. అతనికి ఎలాగైనా ఈసారి అనుపమను కూడా తీసుకువెళ్లాలనుంది. ఇప్పుడు ఆమె రాకపోతే నాన్నమ్మను ఎప్పటికీ చూడలేదు. అందుకైనా సరే తాను మొండిగా ఉండి తీసుకువెళ్ళాలి. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఎందుకు? అక్కడ ఏముంది మీకు? మట్టి తప్ప ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి? మండిపడుతూ అరిచింది. మట్టే, ఆ మట్టిలో బంగారం ఉంది, అది తవ్వుకుంటాను సరేనా? అయినా ఇక్కడే ఉంది కక్షలు, రాజకీయాలు, ఈర్ష్యాద్వేషాలతో రగిలే మనుషులు. వీళ్ళ చేత మాటలు పట్టం ఎందుకు? మెడ పట్టుకుని గెంటించుకోవటం దేనికి? చూస్తున్నానుగా ఈ మధ్య ఈ ప్రాంతీయ గోళ కసిగా అన్నాడు సారథి. నేను తెలంగాణలోనే పుట్టాను, ఇక్కడే పెరిగాను. నన్నెవరూ వెళ్ళగొట్టరు. నా భర్తని, నా కుటుంబాన్ని కూడా ఎవరు వెళ్ళగొట్టరు. ఆ మట్టి కూడు నేను తినలేను అంటూ చాలా ఖచ్చితంగా, పరుషంగా మాట్లాడింది. వెళ్ళగొట్టించుకునేదాకా ఉండటం ఎందుకు అసలు అన్నాడు సారథి. హైదరాబాదు ఎవరి బాబు సొత్తు కాదు. ఇది కాస్మోపాలిటన్ సిటీ. మనం వెళ్లాల్సి వస్తే ఇక్కడ ఉన్న ఎంతోమంది ఇతర మతాల వాళ్ళు, జాతుల వాళ్ళు, రాష్ట్రాల వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి. ఇలాంటి మొండిఘాటాన్నిచ్చి చేసినందుకు నాన్నమ్మనే తిట్టుకోవాలి అనుకున్నాడు సారథి. తాను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అని వాదించే వాళ్ళతో ఏం మాట్లాడగలడు? నాన్నమ్మకు తోడుగా ఉన్న ఊళ్ళోనే ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసుకుంటూ హాయిగా ఉండాలనుకున్న సారథి అనుపమ పోరు పడలేక అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉద్యోగం చూసుకుని భార్యను తీసుకుని హైదరాబాద్ వచ్చేసి కాపురం పెట్టాడు. శివరామయ్యకు 4 మగపిల్లలు, 2 ఆడపిల్లలు. ఆయన మాత్రం ఒక్కడే కొడుకు. శివరామయ్య జిల్లా పరిషత్ స్కూల్లో పనిచేసేవారు. ఆయనకు తరచూ బదిలీలు అవుతూ ఉండటంతో, తండ్రి పోయాక తల్లి ఒంటరిదైపోవటంతో తన కొడుకుల్లో 2వ వాడైన సారథిని, 3వ కొడుకు చక్రవర్తిని తల్లి దగ్గరే ఉంచేశాడు.
పిల్లలిద్దరూ నాన్నమ్మ దగ్గర ఉంటూ చదువు పూర్తి చేశారు. సారథి అగ్రికల్చర్లో ఎంఎస్సీ చేశాడు. చక్రవర్తి ఎంఏ బీఈడీ చేసి రిటైర్ అయ్యాడు. చక్రవర్తికి విజయవాడలో గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగం రావడంతో వెళ్ళిపోయాడు. ఆ ఇద్దరు పిల్లల పెళ్లిళ్ళు కూడా తన ఆధ్వర్యంలోనే, తనకు నచ్చిన అమ్మాయిలతోనే చేసింది నానమ్మ. చక్రవర్తి భార్యతో విజయవాడ వెళ్ళిపోయినా సారథి మాత్రం నానమ్మ మీద ఉన్న అభిమానంతో చదువు పూర్తయ్యాక, నాన్నమ్మ నేను ఉద్యోగం చెయ్యను, ఆధునిక పద్ధతుల్లో ఎంచక్కా వ్యవసాయం చేసి మన ఊరుని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాను అనటంతో ఆవిడ ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఒక మనవడు దూరం వెళ్ళినా ఇంకో మనవడు ఈ చివరి రోజుల్లో తన దగ్గర ఉంటాననటంతో కొత్త శక్తి వచ్చినట్లే ఆవిడకు ఆనందంతో కళ్ళనీళ్ళొచ్చాయి. అన్నపూర్ణమ్మకి భర్త సంపాదించి ఇచ్చిన పెద్ద ఇల్లు, కొంత డబ్బు ఉంది కాబట్టి కొడుకు సంపాదన అతని సంసారానికి సరిపోతుందని ఎన్నడూ కొడుకును డబ్బులు అడగదు. ఆవిడకు 2 గేదెలు, 1 ఆవు ఉన్నాయి. ఇంటి వెనకాల ఉన్న ఖాళీ స్థలంలో తనకి సారథికి సరిపడా ఎన్నో కూరగాయలు పండించుకుంటూ వాటితో కాలక్షేపం చేస్తుంది. అన్నపూర్ణమ్మ శివరామయ్యను కడుపుతో ఉన్నప్పుడు చాలా అనారోగ్యం చేసి మనిషి పోతుందనుకున్నారు. నెలలు నిండుతూ ఉంటే మద్రాసు తీసుకువెళ్లి మంచి హాస్పిటల్లో చేర్పించాడు భర్త. దాదాపు 1 నెల రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్న అన్నపూర్ణమ్మ పండంటి పిల్లవాడిని ప్రసవించింది. మరొకసారి గర్భం వస్తే ఆవిడ ప్రాణానికి ముప్పు అని గర్భసంచి తీసేశారు. అంచేత ఒక్కడే కొడుకయ్యాడు. చాలా కాలం ఒక పిల్లాడా, గుడ్డుమూతికి ఇవిడికి పెద్ద తేడా ఏముంది అనే అమ్మలక్కల మాటలు శూలాల్లా తగిలి బాధ పెట్టేవి. క్రమంగా అన్నింటికీ అలవాటు పడింది. శివరామయ్యకు 18 ఏళ్ళు వచ్చేసరికి తన భర్త పోవటంతో పీయూసీ పాస్ అయిన శివరామయ్యను టీచర్ ట్రైనింగ్లో చేర్పించింది అన్నపూర్ణమ్మ. అతనికి టీచర్గా ఉద్యోగం రాగానే అన్నగారి కూతుర్నిచ్చి పెళ్లి చేసింది. మేనత్తే కాబట్టి రత్నమాల కూడా తన పిల్లల్ని భర్త తల్లి దగ్గర వదిలిపెడుతూ ఉంటే పెద్దగా అభ్యంతరం పెట్టలేదు. భార్యాభర్తలు మిగతా పిల్లల్ని తీసుకుని వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలకే కాక శివరాత్రికి కూడా వచ్చేస్తూ ఉంటారు. అప్పుడు అందరూ కలుసుకుని ఆనందంగా గడిపేస్తారు. ఇల్లంతా గంపిడి పిల్లలతో కళకళలాడుతూ ఉంటే అన్నపూర్ణమ్మ ఆనందానికి హద్దు ఉండదు. ఎక్కడా లేని ఓపికొచ్చేసి రకరకాల వంటలు, పిండి వంటలు చేసి పెట్టి అందరికీ తనకు చేతనైన విధంగా కానుకలిచ్చి పంపిస్తుంది. అందుకే నాన్నమ్మంటే పిల్లలందరికీ చాలా ఇష్టం. సారథికి మరీ ఇష్టం. అందుకే ఆ ఊళ్ళోనే ఉండిపోవాలని అతని కోరిక. అన్నట్టుగానే ఊరి పెద్దల సహకారంతో ఏడాదిలో ఆ ఊళ్ళోని పొలాల్లో బంగారం పండించాడు సారథి. ఒకసారి ఆ ఊరికి ఏదో పని మీద వచ్చిన ఎంఆర్ఓ ఉమాపతి ఆ ఊరిని పచ్చగా కళకళలాడుతున్న పంట పొలాలని చూసి ముగ్ధుడైపోయాడు. దీనికి అంతటికీ కారణం ఒక ఆధునిక యువకుడని తెలుసుకుని సారథిని చూసి ముచ్చటపడి హైదరాబాద్లో ఎంబీఏ పూర్తి చేసిన తన కూతురు అనుపమనిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకోవటం, అందుకు అన్నపూర్ణమ్మ గారి అంగీకారం కోరటం, ఆవిడ అంగీకరించి కొడుకు కోడలతో కూడా అవుననిపించడం జరిగిపోయి హైదరాబాదులో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. తనే స్వయంగా బస్సు మాట్లాడి ఊరి వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళింది అన్నపూర్ణమ్మ. కోడల్ని తీసుకుని తన ఊరు వచ్చేటప్పుడు వియ్యపురాలు కళ్ళనీళ్లతో చెప్పింది, మా అమ్మాయికి మొండితనం ఎక్కువ, తన మాటే నెగ్గాలనే తత్వం. చిన్నపిల్ల ఏదైనా తప్పు చేసినా పెద్ద మనసుతో క్షమించి కడుపులో పెట్టుకోండి. దానికి ఉద్యోగం చేయటం కూడా ఇష్టం లేదు. పెద్ద చదివే చదివించాం, ఎందుకైనా మంచిదని. దానికి తనను కూర్చోబెట్టి పోషించే మొగుడు కావాలని కోరిక చిన్నప్పటి నుండి. భర్త అంటే భార్యను పోషించేవాడు, భార్య మనసు కష్టపెట్టకుండా చూసుకునేవాడు అని తప్ప భర్త పట్ల తన కర్తవ్యాలు, బాధ్యతలు కొన్ని ఉంటాయని కూడా తోచదు. నేను చెప్పి చెప్పి అలసిపోయాను. అందుకే మిమ్మల్ని చూసి నా కూతురు మీ దగ్గర సుఖంగా ఉంటుందని, దాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశించి పెళ్లి చేశాను అంది. దానికి అన్నపూర్ణమ్మ కూడా పెద్ద మనసుతో స్పందిస్తూ, మీ అమ్మాయి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏం లేదు, మా ఇంట్లో దేనికి లోటు లేదు, సుఖంగా ఉంటుంది, మీరేం బెంగ పెట్టుకోకండి అంది. ఆయన భార్య ఆవిడ విశాల హృదయానికి మురిసిపోయారు. అయితే అనుపమ్మ కాపురానికి వచ్చాక కొంతకాలం బాగానే అనిపించింది. కమ్మగా ఉండిపెట్టే నానమ్మ, ప్రేమగా చూసుకునే భర్త, దేనికి లోటు లేని జీవితం. పుట్టినప్పటి నుండి నగరపు గందరగోళంలో గడిపిందేమో. ప్రశాంతమైన ఊరు, ఆ ఊళ్ళోని మనుషులు, పచ్చటి పొలాలు ఎంతో నచ్చాయి. పేరుకు పల్లెటూరైనా 3 సినిమా థియేటర్లున్నాయి. వారానికి 2 రోజులు సినిమాలకు వెళ్ళిపోతారు మొగుడు పెళ్ళం. బోరు కొట్టినప్పుడల్లా అలా పొలాల మీదకు షికారుకు వెళ్తారు. ఇప్పటిదాకా సారథి తనేం కోరినా చేస్తున్నాడు, కాదని అనటం లేదు. అయితే అది కొద్ది కాలమే. దానికి కారణం
కొన్నాళ్లు కొత్త కాదా అని వదిలేసిన అనుపమ ఇంట్లో పూచిక పుల్ల కూడా తీయకుండా టీవీ చూస్తూ రేడియో వింటూ కూర్చోవటం, లేకపోతే నిద్రపోవటం చూసి ఈ అమ్మాయికి నెమ్మదిగా పని పాట నేర్పాలి, ఇక ఈ ఇంటి వాతావరణానికి పద్ధతులకు అలవాటు చెయ్యాలి అనుకుంటూ అన్నపూర్ణమ్మ నెమ్మదిగా అనుపమను పనిలో పడేసే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో తనకు తెలిసిన పాత పద్ధతే పాటించింది. ఆ పద్ధతి అనుపమకు నచ్చలేదు. అమ్మాయి, ఆడపిల్లవి, పని పాట వచ్చి ఉండాలి, ఇలా రా అమ్మా, వంటలో నాకు సహాయం చెయ్యి అంటూ పిలిచి ఆ పని ఈ పని చెబుతూ చేయిస్తూ ఉంటే ఆ వంటగది, కట్టెల పొయ్యి పొగ, ఒక పక్క పెద్ద రోలు, రోకలి, పొత్రం, కాఫీ డికాక్షన్ వడగొట్టిన బట్ట, అదంతా చూడగానే చిచ్చి, వంటలు ఇలాగా ఉంచుకునేది, ఇక్కడ చేస్తున్న వంట తింటున్నానా నేను, చీ అనుకుంది. నేను ఇక్కడ వంట చేయను, నాకు వంట రాదు అని తప్పించుకోబోతూ ఉంటే, ఇప్పుడంటే నేనున్నానమ్మా, ఎంతకాలం ఉంటాను, నేను పోతే మొగుడికి వంట చేసి పెట్టవు, ఇలారా, నేను వంట చేస్తానులే కానీ పైనుంచి నాకు నువ్వు అన్నీ అందించాలి, చేతి కింద సహాయానికి ఉండాలి, అలా ఊరికే కూర్చోకూడదమ్మా, ఇట్లారా, ఈ టమాటా పండు కుళ్ళిపోయింది కానీ తీసుకెళ్ళి పెరట్లో పడేసిరా, ఇదిగో ఈ కాకరకాయ పండిపోయింది, ఇది కూడా పెరట్లో పడే, అలాగే కాసిన బెండకాయలు, దొండకాయలు కాసాయేమో చూసి తెంపుకురా అంటూ పనులు పురమాయిస్తూ ఉంటే ఒళ్ళు మండిపోసాగింది అనుపమకి. వంటగదే కాదు, పెరట్లోకి వెళ్ళటం కూడా ఏమాత్రం ఇష్టం లేదు అనుపమకి. కాపురానికి వచ్చిన నెలలోపలే సారథిని పోరి దక్షిణం వైపు సందులో ఒక బాత్రూమ్ కట్టించింది. లేకపోతే తడికులు దడిగా కట్టిన ఓపెన్ ఏరియాలో స్నానం చేయాల్సి వచ్చేది. ఓ పక్క బావి, మరొక పక్క పంపు, దేని చుట్టూ సిమెంట్తో హద్దులు కట్టలేదు, మరొక పక్క గొడ్ల చావిడి, కాంపౌండ్ వాలు, ఆ వాల్ మీద అంటించిన పీడకలు, ఆవులు గేదెల పేడ వాసన, కాళ్ళు కడిగిన నీళ్లు, బియ్యం కడిగిన నీళ్లు, బట్టలు ఉతికిన నీళ్లు పూసి పెంచే కూరగాయల చెట్లు, చిత్తడిగా ఉండే నేల, పైగా గోడ మీదకి పాకిన దొండపాదు, కాకరపాదు నుంచి కాయలు తెంపాలంటే ఆ చిత్తడిలోంచే నడవాలి. కప్పలు పెరడంతా తిరుగుతూ ఉంటాయి. ఆ పెరడు చూస్తేనే వాంతి వచ్చినట్టు అవుతుంది అనుపమకి. కుళ్ళిన పాడైన కూరగాయలు చెత్తతో పడేసి బయట పారేయకుండా అవన్నీ పెరట్లో పారేయటంతో వాసన వస్తున్నట్లు అనిపిస్తుంది అనుపమకి. ఏమిటో ఈ మనిషి, బొత్తిగా శుచి శుభ్రం లేవు అని తిట్టుకోవటం దాకా వచ్చింది పరిస్థితి. బెండకాయలు తెంపుకొస్తే, అయ్యయ్యో ఇవి ముదిరాయి, రేపటి నుంచి ఏ రోజు కాసినవి ఆ రోజు తెంపేస్తూ ఉండు, ఒక్కరోజు ఉన్న ముదిరి చేస్తాయి, ఇంత తీసుకెళ్ళి ఇలా చీల్చి పెరట్లో పడేసిరా, మళ్ళీ మొక్కలు వస్తాయి అన్నట్టు గోంగూర ఒలిచిన కాడలు పారయ్యకు, కొద్దిగా తవ్వి పాతి పెట్టు, మళ్ళీ గోంగూర వస్తుంది అంటూ పని మీద పని చెప్తూ ఉంటే ఈవిడికి ఎంత కక్కుర్తేంటి, 10 రూపాయలు పడేస్తే కిలోల కిలోలు వస్తాయి కూరలు, వాటి కోసం ఈ కుళ్ళిపోయినవి ఎండిపోయినవి వేయాలా, వీటితో ఎంత పంట పండిస్తుందిటే ఈ పిసినారి మహాతల్లి అనిపించేది. గొడ్ల చావిడిలో పనివాడున్నా ఈవిడ ఖచ్చితంగా ఉదయమే చావిట్లోకి వెళ్ళి ఆ వెధవ సరిగ్గా పనిచేసి చావటం లేదు అంటూ చేతితో పేడ తీసి శుభ్రం చేస్తూ ఉంటే కంపరం పుట్టేది. ఆ చేతులు డెట్టాలతో కడుక్కోకుండా నీళ్లతో కడిగేసుకుని వచ్చి వంట చేస్తూ ఉంటే చూసిన అనుపమకి, బాబోయ్ ఈవిడ వంట ఇంత అన్హైజీనిక్గా చేస్తుందా, నేను దీన్నేనా ఇన్నాళ్ళు లొట్టలేసుకుంటూ తిన్నాను అని భయపడిపోయింది. అప్పటికప్పుడు ఆమెకు తన కడుపులో రకరకాల పురుగులు తిరుగుతున్నట్లు అనిపించింది. అమ్మో, ఇలాంటి చోట తనను తీసుకొచ్చి వదిలేరా అమ్మా నాన్న, వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుని వెంటనే సారథితో, మనం వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోవాలి తక్షణం అంది. ఇక్కడ నీకొచ్చిన ఇబ్బంది ఏమిటి అని అడిగాడు. అన్ని ఇబ్బందులే, అవన్నీ మీకు చెప్పినా అర్థం కావు, అయినా ఇంత చదువు చదివి పల్లెటూరు బయటలా వ్యవసాయం చేయటం ఏంటి మీరు, మంచి ఉద్యోగాలు వస్తాయి, అప్లై చేయండి అంది. హైదరాబాద్ వెళ్దామంటున్న భార్య వైపు పరిశీలనగా చూస్తూ అన్నాడు సారథి. అను, అలా అంటున్నావు కానీ ఒకసారి అద్దంలో నిన్ను నువ్వు పరిశీలనగా చూసుకో, వచ్చినప్పటికన్నా ఇప్పుడు రంగొచ్చావు, నిగనిగలాడుతున్నావు, సన్నగా ఉండేదానివి చక్కగా ఒళ్ళొచ్చింది. ఇక్కడ మనం తినే తిండి ఆర్గానిక్ తిండి, మనం ఎటు వెళ్లకుండా వెతుక్కోకుండా ఆర్గానిక్ తిండి లభిస్తుంది. కెమికల్స్ వేసి పండించే పంట వలన ఆరోగ్యం పాడవుతుందని సూపర్ మార్కెట్ వాళ్ళు ఎంత ధరకు అమ్ముతున్నారో నీకు తెలీదా, నా మాట విను, ఇది మరీ పల్లెటూరేం కాదు, కాలేజీ ఉంది, మంచి హాస్పిటల్ ఉంది, సినిమా హాల్స్ చూసావుగా, బాగానే ఉన్నాయి, ఉన్న 3 తోచనప్పుడు అలా పొలాల వైపు వెళ్ళి స్వచ్ఛమైన గాలి పీలుస్తూ నడుస్తూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది. హైదరాబాద్లో ఆ ట్యాంకు బండి మీద నడుస్తుంటే కంపుతో ముక్కు బద్దలైపోతుంది.
వాహనాల పొగతో నిండిన కాలుష్యపు గాలి ఏం బాగుంటుంది చెప్పు అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ ససేమిరా అంది అనుపమ. మీ నాన్నమ్మ చేదస్తం కన్నా నాకు ఆ కాలుష్యమే బాగుంటుంది అంది. అప్పటికే తెలంగాణ ఆంధ్ర ఉద్యమం మొదలై తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటం అనివార్యమని తెలిసిపోయిన సారథికి అనుపమ మొండి పట్టు పడుతూ ఉంటే చికాకొచ్చింది. మళ్ళీ నన్ను అక్కడి నుంచి వెళ్ళగొడితే ఏం చేయను అన్నాడు. ఎందుకు వెళ్ళగొడతారు? వాళ్ళ రాష్ట్రం వాళ్ళు పాలించుకుంటాం అంటున్నారు కానీ ఉన్న వాళ్ళని వెళ్ళగొడతాం అనలేదు. ఇదంతా రాజకీయ లబ్ధి కోసం ఏడ్చే ఏడుపు. కామన్ మ్యాన్కి వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇక్కడ ఉండను. మీరు రాకపోతే నేను ఒక్కదాన్నే వెళ్ళిపోతాను అని పంతం పట్టడంతో అన్నపూర్ణమ్మ మనవడికి నచ్చచెప్పింది. వెళ్ళు నాయనా, కొంతకాలం అక్కడ ఉండి ఆ జీవితం కూడా చూసిరా అంటూ. నాన్నమ్మ కూడా అలా అనటంతో సారథికి తప్పలేదు. హైదరాబాద్ వచ్చాక ఆ గందరగోళంలో అతనికి చాలా కాలం ఏమీ అర్థం కాలేదు. ఏనాడు ఒక్క 10 రూపాయలు పెట్టి ఏమీ కొనని అతను పాలకూర కట్టలు 10 రూపాయలకి 4 కొంటుంటే గుండె ఆగిపోయింది. ఈ లెక్కన నెలకి తనకొచ్చే జీతం సరిపోదు అనుకుని అనుపమని అడిగాడు. నువ్వు ఉద్యోగం చేస్తావా అని. నేనా? ఉద్యోగమా? నో, నెవర్. నాకు అడ్డమైన వాళ్ళను సార్ సార్ అంటూ వాళ్ళ దగ్గర పని చేయటం అంటేనే అసహ్యం. అయినా నేనెందుకు చేయాలి? ఉద్యోగం అనేది మీ బాధ్యత, మీకు వండి పెట్టడం నా బాధ్యత అంతే అంటున్న ఆమె వైపు చూస్తూ, ఈమె ఈ 20th సెంచరీలో ఎలా పుట్టిందిరా బాబు అనుకున్నాడు. సారథికి గడిచిన రోజుల జ్ఞాపకాలతో అనుపమ అంటే మొండితనానికి మారుపేరు అనిపించింది. ఆమెకు సమాధానం తను మొండిగా ఉండటమే అని ఆ క్షణమే నిర్ణయించుకుని అన్నాడు. సరే అయితే నేను బాబుని తీసుకుని వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తే బాగుంటుంది. లేకపోతే నేను తిరిగి ఇక్కడికి రాను. మనది కాని చోట ఉండటం నాకు ఇష్టం లేదు అన్నాడు. అంటే నా ఇష్టం లేకుండా బాబుని తీసుకెళ్తారా? ఎందుకు తీసుకెళ్ళకూడదు? వాడు నాకు కూడా కొడుకే అన్నాడు సారథి. కన్నది నేను, అందుకు కారణం నేను. అలాగా, సరే అయితే తీసుకెళ్ళండి, నేను మాత్రం రాను. మీ ఇష్టం, ఏం చేసినా సరే అంది మొండిగా. నేనేం చేస్తాను? ఏమీ చెయ్యను. మొండివాడు రాజు కన్నా బలవంతుడు అని సారథి వెళ్ళిపోతూ ఉంటే మండిపడుతూ చూసింది అనుపమ. అయితే అన్నట్టుగానే మర్నాడు బాబునెత్తుకుని సూట్ కేసు తీసుకుని వెళ్తున్న సారథి వైపు నివ్వెరపోతూ చూసిందామె. ఏంటి, నిజంగానే తీసుకెళ్తున్నారా వాణ్ణి? నాకేం విలువ లేదా ఇక్కడ అడిగింది. నీకు ఇంతకాలం చాలా విలువ ఇచ్చాను, కానీ నువ్వే అది నిలుపుకోవటం లేదు. నేనేం శాశ్వతంగా నిన్ను వదిలి వెళ్ళటం లేదుగా. నాన్నమ్మకు ఏ క్షణాన ఏమైనా కావచ్చు. ఆవిడకి ఏదన్నా అయితే జీవితాంతం నన్ను నేను క్షమించుకోలేను. ముని మనవణ్ణి చూడాలని ఆవిడ ఎంత తహతహలాడుతుందో నాకు తెలుసు. అమ్మ నాన్న ఆయన ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళారు, కానీ నాన్నమ్మ అసలు చూడలేదు. నువ్వు పెద్దదానివై నీకు మనవడు ముని మనవడు వస్తే అప్పుడు తెలుస్తుంది ఆవిడ బాధ అన్నాడు సారథి. అతని స్వరంలో అణుచుకున్న బాధ వేదన తొంగి చూశాయి, కానీ అవేమీ అనుపమను తాకలేదు. శాశ్వతంగా అక్కడే ఉండండి, నేనేం వద్దంటం లేదు, కానీ నా బాబును మాత్రం నాకు ఇచ్చేసి వెళ్ళండి అంది. ఇవ్వను, నీ ఇష్టం. నీకు రావాలనిపిస్తే ఇప్పుడు రా, లేదంటే ఇక్కడ వాళ్ళు మెడపట్టి గెంటిన దాకా ఉండిరా అంటూ గుమ్మం దాటుతున్న సారథి మొండితనానికి నిర్ఘాంతపోయిన అనుపమ చకచక గదిలోకి వెళ్ళి 4 చీరలు, జాకెట్లు, పెట్టికోట్లు ఎయిర్ బ్యాగ్లో పెట్టుకుని ఉన్నదున్నట్లు బయలుదేరి సారథిని కలుసుకుని అతన్ని అనుసరించింది. ఆమె అలా రావటంతో సారథికి విజయం సాధించానన్న తృప్తితో పాటు ఆనందం కూడా కలిగింది. బస్సులో పక్కన కూర్చున్న భార్యతో థ్యాంక్స్ అన్నాడు. అనుపమ విసురుగా, మీకోసమేం రావటం లేదు, నా కొడుకు కోసం వస్తున్నాను. అక్కడికి తీసుకువెళ్ళి ఆ పేడ మురుగులో నా కొడుకును పడేస్తారేమోననే భయంతో వస్తున్నాను అంది. పోనీలే, ఎలా అయితే ఏం వస్తున్నావు చాలు అనుకున్నాడు సారథి మనసులో. కానీ బాబును ఒళ్ళో పెట్టుకుని ముభావంగా కూర్చుని మధ్య మధ్య కళ్ళు తుడుచుకుంటున్న అనుపమను చూడగానే జాలేసి మృదువుగా అన్నాడు. నువ్వు చదువుకున్న దానివి, నువ్వు ఒక మామూలు స్త్రీలా ప్రవర్తిస్తున్నావు. ఆవిడ భావాలు అర్థం చేసుకోకపోతే ఎలా? 86 ఏళ్ళు ఆవిడకు ఎంతకాలం బతుకుతుంది చెప్పు? పెంచిన నా మీద, రక్త సంబంధంతో కూడిన మమత వాడి మీద ఆవిడకి ప్రేమ ఉండదా అన్నాడు. నేను పారాయదాని కదా, నా మీద లేదుగా, నేనెందుకు రావాలి చటుక్కుని అడిగింది. ఆమె వైపు నిశితంగా చూస్తూ అన్నాడు. ఆ ప్రశ్నకు కొంచెం ఆలోచిస్తే నీకే సమాధానం తెలుస్తుందాను.
అనుపమ మాట్లాడకుండా కిటికీలో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది. అద్దాల్లో నుంచి సిటీ లైట్లు దగదగా మెరిసిపోతున్నాయి. బస్సు దిల్సుఖ్ నగర్ డిపో దాటి ముందుకు వెళ్ళిపోయింది. గమనించలేదు కానీ దాదాపు రామోజీ ఫిలిం సిటీకి చేరుతోంది. ఏసీ చల్లగా తగులుతోంది. సారథి మీద పీకల దాకా కోపం వచ్చింది అనుపమకి. నానమ్మ నానమ్మ అంటూ చిన్న పిల్లాడిలా ఆవిడ దగ్గరకు ఈ పరుగులేమిటో. అయినా 86 ఏళ్ళు వచ్చిన ఆవిడకి ఆరోగ్యం బాగలేకపోవటం అనేది చాలా కామన్. దానికోసం ఆయన ఆఫీస్కి లీవ్ పెట్టి మరీ వెళ్ళాలా? పైగా మా ఊరు వెళ్తాను, అక్కడే ఉండి హాయిగా పంటలు పండిస్తాను అంటూ గెంతులొకటి. వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఇది వరకంటే అక్కడ పుట్టి పెరిగాడు కాబట్టి హాయిగా ఉన్నాడు. ఇప్పుడు 3 ఏళ్ల నుంచి హైదరాబాద్ వాతావరణం, ఇక్కడ జీవన విధానం, ఈ సౌకర్యాలు ఇవన్నీ చూశాక అక్కడ ఉంటాడా? చూద్దాం ఎలా ఉంటాడు. అసలు ఈ 3 రోజులు ఎలా ఉంటాడో చూస్తాను. కనీసం ఒక్కసారన్నా ఖచ్చితంగా అంటాడు తనతో, అనవసరంగా వచ్చానాను, ఉండలేకపోతున్నాను అని అనుకుంది అనుపమ. ఆలోచిస్తూ ఉండగానే కళ్ళు మూతలు పడ్డాయి. మెలకు వచ్చేసరికి బస్సు గుంటూరు చేరింది. అక్కడి నుండి మరో బస్సు ఎక్కాలి. అదృష్టవశాత్తు కావలసిన బస్సు వెంటనే దొరికింది. సారథి గబగబా బాబునెత్తుకుని ఎక్కి అనుపమకు సీట్ అట్టి పెట్టాడు. అనుపమ కూడా ఎక్కి ముఖం చిట్లించుకుని వచ్చి కూర్చుంది. ఓ గంటలో వాళ్ళు దిగాల్సిన ఊరు రావటంతో దిగేశారు. అటుగా వచ్చిన రిక్షా సుబ్బయ్య సారథిని చూసి గుర్తుపట్టి ఆప్యాయంగా నవ్వుతూ రిక్షా తీసుకొచ్చి సారథి చేతిలో నుండి అనుపమ చేతిలో నుంచి బ్యాగులు అందుకుని రిక్షాలో పెట్టాడు. బాబునివ్వండి అంటూ చేతులు చాపుతూ ఉంటే అనుపమ చట్టుక్కున బాబునెత్తుకుని తను రిక్షా ఎక్కింది. ఆ మట్టి చేతులతో ఎత్తుకుంటాడు కాబోలు అనుకుంటూ. సారథి కూడా రిక్షా పోనీ అన్నాడు. 3 ఏళ్ల నాడు ఎలా ఉందో అలాగే ఉంది ఊరు. కాకపోతే అక్కడక్కడ ఆటోలు కనిపిస్తున్నాయి. కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు చుడీదార్లు వేసుకుని సైకిళ్ల మీద వెళ్తున్నారు. పొలాల మించి చల్లగాలి వీస్తోంది. అనుపమకు చాలా హాయిగా ఆహ్లాదంగా అనిపించింది కానీ ఆ మాట పైకి అనటానికి పౌరుషం అడ్డొచ్చింది. ఇల్లు చేరేటప్పటికి మామగారు, అత్తగారు, మరుదులు, తోడికోడళ్ళు, ఆడపడుచులు అందరూ కనిపించడంతో ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళన కూడా చోటు చేసుకుంది అనుపమ మనసులో. సారథి అందరినీ చూసి గాబరాగా అడిగాడు, నాన్నమ్మకి ఎలా ఉంది అంటూనే ఎవరి సమాధానం ఆశించకుండా లోపలికి పరిగెత్తాడు. సారథి వెనకే బాబునెత్తుకుని గదిలోకి వచ్చిన అనుపమ స్థాణువైపోయింది. మంచానికి అంటుకుని పడుకుని ఉందావిడ. మంచం పక్కన స్టూల్ మీద మందులు, మంచినీళ్ళ గ్లాసు, ముడతలు పడిన ముఖం. చూస్తూ ఉంటే ఆవిడ మాటల చెవుల్లో గింగురుమంటున్నాయి. ఈ వెధవటమాట కుళ్ళి చచ్చింది, దీన్ని తీసుకెళ్ళి ఆ పెరట్లో పారే. అచ్చు కుళ్ళిన టమాటాలాగే ఉంది ఆవిడ ముఖం. అనుపమకు ఒళ్ళు జలతరించింది. ఆ పరిసరాలు, వాతావరణంలో బాబుని ఎక్కడ దింపాలో, ఎక్కడ కూర్చోబెట్టాలో అర్థం కాలేదు. ఇల్లంతా జనం. ఈవిడ పోతుందో పోదో గాని ఏడాదికోసారి హడావుడి చేసి అందరినీ పిలిపించుకోవటం బాగా అలవాటైనట్టుంది. ముసలమ్మ తక్కువది కాదు, తిట్టుకుంది అనుపమ. అందరూ అటు ఇటు తిరగటంతో అంతా మట్టి మట్టిగా ఉంది. అందుకని వాడిని ఎత్తుకునే లోపలికి వెళ్ళింది. వాడిని ఎత్తుకునే నిలబడింది. అనుపమ వెనకే వచ్చిన ఆడబడుచు బాబుని అనుపమ భుజం మీద నుంచి తీసుకుంటూ, బుజ్జిగాడొచ్చాడే కన్నగాడు అంటూ అన్నపూర్ణమ్మ మంచం దగ్గరగా వెళ్ళి, నాన్నమ్మ ఇడిగో నీ ముని మనవడొచ్చాడు, లేచి కళ్ళు తెరువు అంది. అనుపమకు కాళ్ళు చేతులు వణికాయి. ఆడబడుచుని ఈడ్చి తన్నాలనిపించింది. రోగిష్టి మనిషి దగ్గరకు పసివాడిని అలా తీసుకువెళ్ళటమేనా? వాడికి ఏదైనా అయితే పిల్లలకి ఇన్ఫెక్షన్స్ త్వరగా వస్తాయి. ఈ మనుషులు నిజంగా పల్లెటూరు వాళ్ళంటే పల్లెటూరు వాళ్ళే. బాబుని తీసుకోవటానికి మంచం దగ్గరికి నడవబోతూ ఉంటే అత్తగారు వచ్చింది. రామ్మాను మొహం కడుకో, స్నానం కూడా చేస్తే చెయ్యి, నీళ్లు కాగున్నాయి, ముందు కాఫీ తాగుదు గాని పద అని. సారథి మంచం దగ్గరగా వెళ్ళి డగ్గుత్తికతో పిలిచాడు, నానమ్మ అంటూ. ఆవిడ నెమ్మదిగా కళ్ళు తెరిచింది. సారథి కళ్ళు మెరిశాయి. చెల్లెల చేతిలో నుంచి బాబును అందుకుని ఆవిడ దగ్గరగా చూపిస్తూ, ఇదిగో నీ ముని మనవడు అన్నాడు. ఆవిడ గాజు కళ్ళల్లో రెప్పకాలం ఆనందం, తర్వాత కన్నీళ్లు వచ్చాయి. వణుకుతున్న స్వరంతో, నా తండ్రిని ఎత్తుకోలేనురా నాయనా, అయిపోయింది, ఇంకా ఆ దేవుడు పిలుస్తున్నాడు, వెళ్ళిపోతున్నాను అంది. అలా అనుకున్నానమ్మా, ఎక్కడికి వెళ్ళవు, నా దగ్గరే ఉంటావు, నిన్ను హైదరాబాద్ తీసుకెళ్తాను ఏడుస్తూ అన్నాడు సారథి. జీవం లేని ఆమె ముఖంలో నవ్వు శవం దగ్గర వెలుగుతున్న దీపంలా అనిపించింది అనుపమకి. గిర్రున తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోతూ,
తీసుకురా, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానుగా అనుకుంది కసిగా. నానమ్మా అన్నాడు సారథి పొంగి వస్తున్న దుఃఖంతో. నాన్న, మీ ఆవిడికి నచ్చ చెప్పి ఇక్కడికి వచ్చేయిరా. ఈ ఇల్లు నీకే రాశాను. హైదరాబాదులో నువ్వు ఉండలేవు, అది మనది కాదు. మన వాళ్ళెవరూ అక్కడ లేరు. మనకక్కడ స్థాన బలిమి ఉండదు నాయనా. ఆంధ్రులంటే ఆత్మాభిమానం పౌరుషం ఉన్నవాళ్ళు. అక్కడ అందరూ ఆంధ్ర వాళ్ళు అంటూ వాగుతున్నారటగా. మన దేశం వాళ్ళ దేశం వేరు వేరటగా. ఇక నుంచి వాళ్ళ చేత మాటలు పడుతూ ఎందుకురా అక్కడ? నా మాట విని వచ్చేయండి నాన్న, మన దేశానికి వచ్చేయండి. మనకేంరా మహారాజులం, దర్జాగా బతకొచ్చి ఇక్కడ అంది. సారథికి ఉప్పెనెలా ముంచుకొచ్చింది దుఃఖం. అలాగే నానమ్మ అన్నాడు. ఆవిడ మాటలు, సారథి దుఃఖం ఎంత వద్దనుకున్నా వినిపిస్తూ ఉంటే అనుపమకి అయోమయంగా అనిపించింది. వాళ్ళ మాటలు వింటూ శిలలా నిలబడిన అనుపమకి అత్తగారు టవల్ అందిస్తూ అంది, వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి మొహం కడుక్కో. సారథి అలా ఏడుస్తూ ఉంటే అనుపమకి తిక్కరేగుతోంది. ముసలావిడ పోక ఇంకా ఉంటుందా? ఈయనకేమైనా పిచ్చా? ఆ ఏడుపేంటి అనుకుంటూ బ్యాగులో నుంచి బ్రష్, టంగ్ క్లీనర్ తీసుకుని కొత్తగా కట్టిన బాత్రూంలోకి వెళ్ళిపోయింది. అనుపమ స్నానం చేసి వచ్చేసరికి సారథి బ్రష్ చేసుకుని వచ్చాడు. అతను కాఫీ తాగుతున్నాడు. బాబుకి పాలు పడుతోంది ఆడబడుచు. అనుపమకి మతిపోయింది. బాబుకి ఏం పాలు పడుతున్నారు అడిగింది అత్తగారిని. ఏం పాలేంటమ్మా, ఆవు పాలు కన్నా శ్రేష్టమైన ఏమున్నాయి? మన ఇంటి పాడి కమ్మటి పాలు అడిగి మరీ తాగుతున్నాడు అంది నవ్వుతూ. అనుపమ కోపం అణుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాసేపటికి అత్తగారి పిలుపు వినిపించింది. అమ్మాయి అను, రామ్మా, ఇడ్లీ వేడిగా ఉంది, తిందు గాని. అనుపమ వీధి వాకిలి అరుగు మీద కూర్చుని వీధిలో తిరుగుతున్న జనాన్ని, పశువులని, పక్షుల్ని చూస్తోంది. ఆమె మనసు కుత కుతలాడుతోంది. ఇంకా ఇక్కడ తన మాట ఎవ్వరూ వినరు, విన్నా విలువివ్వరు. బాబుని కూడా తన చేతుల్లో నుంచి లాగేసుకుని వాళ్ల దగ్గరే పెట్టుకున్నారు. వాళ్లకు తోచిన తిండి పెడుతున్నారు. వాడి ఆరోగ్యం ఏమన్నా కావాలి, వీళ్ళ సంగతి తేలుస్తాను అనుకుంటోంది. వెనక నుండి వచ్చిన సారథి, అను, వినిపించటం లేదా? అమ్మ పిలిచింది, నేను పిలిచాను. ఏంటి ఇక్కడ, ఏం చేస్తున్నావు అడిగాడు. అనుపమ విసురుగా తల తిప్పి చూసి, గాడిదలు కాస్తున్నాను, నా జోలికి రాకండి, వెళ్ళండి మీ నాన్నమ్మ దగ్గరికి. చిచ్చి, డిసిప్లిన్ లేదు, నీట్నెస్ లేదు ఎవరికి. ఈ మురికి మనుషుల దగ్గరికి వద్దన్నా తీసుకొచ్చారుగా, ఇక నా జోలికి రావద్దు అంది. సారథికి అర్థమైంది. ఆమె అలిగింది. బాబుని అందరూ ఎత్తుకొని తిప్పుతూ వాళ్లే పాలు తాగిస్తున్నారు, వాళ్లే ఇడ్లీ పెట్టారు, వాళ్లే నీళ్లు పోశారు. ఇప్పుడు ఆమెను బతిమాలే సమయము కాదు, సందర్భము కాదు. అందుకే నెమ్మదిగా అన్నాడు, సరే అలిగితే అలిగావు గాని వచ్చి టిఫిన్ తిను. తినను గట్టిగా అంది అనుపమ. నేను తినను, వెళ్ళండి, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. ఏంటను ఈ మొండితను? అవును, నేను మొండిదాన్నే, సరేనా? సారథి చేసేది లేక లోపలికి వెళ్ళాడు. అతనికి ఎదురొచ్చిన చెల్లెలు శోభ ఏంటి సంగతి అన్నట్లుగా చూసింది. ఏముంది, మీ వదిన మొండిది. ఆవిడ ఏదంటే అదే కరెక్ట్ అనాలి, అనకపోతే అలుగుతుంది. ఆవిడ కుందేలకు 3 కాళ్ళంటే 4వది విరగ్గొట్టైనా 3 కాళ్ళు అనాలి అంటూ నాన్నమ్మ గదిలోకి వెళ్ళిపోయాడు. అనుపమ టిఫిన్ తినకుండా అలా పంతం పట్టి కూర్చోవటంతో విషయం అర్థం చేసుకున్న అత్తగారు పిల్లవాడిని తీసుకొచ్చి ఆమె చేతికిచ్చింది. లోపలికి రామ్మా, ఇక్కడ కూర్చుంటే బాగుండదు, ఇది పల్లెటూరు, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు అంటూ బలవంతంగా లోపలికి తీసుకుపోయింది. ఆ సాయంత్రానికి తెలిసిన సంగతి ఏంటంటే అన్నపూర్ణమ్మ పెరట్లో పనిచేస్తూ చేస్తూ జారిపడింది. మోకాలు వాచిపోయింది, నడుం విరిగింది, దానివల్ల జ్వరం వచ్చింది. దాంతో కంగారు పడి అందరికీ ఫోన్లు చేయించింది. అది విన్న అనుపమకి అరికాలి మంట నెత్తికెక్కింది. ఈవిడికెప్పుడో నాన్నా పులి కథలోలాగా అవుతుంది అనుకుంది. ఆయుర్వేద వైద్యుడు శంకరాచారి వచ్చి 2 పూటల కాళ్లకేవో మూలికలు నూనెతో మర్దన చేసి మందులిచ్చి వెళ్తున్నాడు. 2 రోజులు గడిచాయి. అనుపమ సంగతి తెలిసిన ఇంటిల్లిపాది బాబునెత్తుకోవటం మానేశారు. అనుపమతో జాగ్రత్తగా మెలగసాగారు. అన్నపూర్ణమ్మ కొంచెం కోలుకుంది. గాజు కళ్లల్లో కొంత వెలుగొచ్చింది. ఆ రోజు సోమవారం సాయంత్రం బస్సుకి సారథి కుటుంబం బయలుదేరాలి. శంకరాచారి వచ్చి కాళ్లకు మర్దన చేసి, మామగారు, మీ ముద్దుల మనవడొచ్చాడు, ముని మనవడొచ్చాడు, ఇంకా లేచి తిరుగుతారా? 4 అడుగులు వెయ్యండి, నొప్పి తగ్గిందేమో చూద్దాం అన్నాడు. 4 ఏం కర్మ, 40 అడుగులు వేస్తాను
నా బుజ్జిగాన్ని వచ్చాడు, నా ఇంట్లో వెలుగు వచ్చింది అంటోంది ఆవిడ. నాకు తెలుసులేండి మీరు నడవగలరని. మీకేమండి ఇనప శరీరం మీది. సారథి మీ నాన్నమ్మ ఇంకా 10 ఏళ్ళు గ్యారంటీనయ్యా. ఆవిడ తినే తిండి మామూలు తిండా? ఈ రోజుల్లో మందులు వేసి కృత్రిమంగా పండించిన పంట తాలూకు ధాన్యాలు, కూరలు, పండ్లు తింటూ మనుషులు అర్ధాయుష్కులైపోతున్నారు. చిన్న వయసులోనే బీపీలు, షుగర్లు. మీ నానమ్మ గారు ఆవిడ చేతులతో స్వయంగా పండించుకున్నవి తిని ఎంత ఆరోగ్యంగా ఉన్నారో, ఇంకా నా అవసరం ఏమీ లేదు ఈవిడికి అంటూ ఉంటే అందరి మొహాల్లో ఆనందం పొంగిపోసాగింది. బాబుకి అన్నం తినిపిస్తూ ఎత్తుకుని అటూ ఇటూ తిరుగుతున్న అనుపమకి వాళ్ళ నవ్వులు, ఆచారి మాటలు చిరాకేశాయి. ఆ మాటలు వినిపించుకోకుండా వంటింటి తలుపు తీసుకుని పెరటి గేటు దగ్గరకు వచ్చింది. అక్కడి దృశ్యం చూసి స్థాణువైపోయింది. ఆమె వచ్చిన దగ్గర నుండి పెరటి వైపు వెళ్లకుండా జాగ్రత్త పడింది. ఆమెకు తెలుసు అటువైపు వెళితే తనకు తిండి సహించదని. ఈ మధ్య పెరడు కాంపౌండ్ వాళ్ళ అవతల ఉన్న ఖాళీ స్థలంలో కుక్కలు, పందికొక్కులు వచ్చేస్తున్నాయని పెరటి వైపుకి ఓ చెక్క గేటు పెట్టించారు. ఆ గేటు తీసుకుని వెళ్ళి తోటికోడలు కూరగాయలు తెంపుకొని రావటం చూసింది అనుపమ. కాకపోతే ఆ గేటు తీసిన వాళ్ళు ఎప్పటికప్పుడు వేసేసి వస్తున్నారు. అందుకే అనుపమకు అటు వెళ్ళినా పెరడు కనిపించలేదు ఈ 2 రోజులు. ఈరోజు ఎవరు తీశారో తెలీదు. తెరిచి ఉన్న గేట్లో నుంచి కనిపిస్తున్న పెరడుని అనుపమ కళ్ళు అప్పగించి చూస్తూ ఉండిపోయింది. పచ్చని ఆకులతో, రంగురంగుల పూలతో, విరగబూసిన కాయగూరల మొక్కలతో నిండి పక్షుల కిలకిల రావాలతో శోభాయమానంగా ఆహ్లాదకరంగా ఉన్న ప్రకృతి సోయగం. ఎంత బాగుంది పెరడు! ఏంటి ఇన్ని చెట్లు, ఇన్ని మొక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంత పరిశుభ్రంగా ఎలా ఉంది? ఈ పక్షులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నెమ్మదిగా అటు నడిచింది. ఏపుగా పెరిగిన గన్నేరు చెట్టు మీద పక్షి గూడు, అందులో కువకువలాడుతున్న పక్షి పిల్లలు. వాటిని చూడగానే అనుపమ విప్పారిన మొహంతో బాబుకి వాటిని చూపిస్తూ చుట్టూ చూసింది. ఒక పక్క కాకర తీగ, చిక్కుడు తీగ, దొండపాదు, బెండపాదు, టమాటా మొక్కలు, దోసపాదు, మరొక పక్క సన్నజాజి తీగ, గులాబీలు. బావికి వెనగ్గా ఏపుగా పెరిగిన సపోటా, జామ చెట్లు. నిండా విరగ కాసిన జామకాయలు, సపోటాలు పక్వానికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అప్రయత్నంగానే ఆమె పాదాలు ఆ వైపు నడిచాయి. విరగ కాసిన చిక్కుడుకాయలు, ఆకు చాటున తొంగి చూస్తున్న దొండకాయలు, దోరగా పండి దూబూచులాడుతున్న టమోటాలు, తీగ మీద, నేల మీద బరువుగా జారుతూ తోటి చెలి మొక్కలతో బంతులాడుతున్న దోసకాయలు. ఎక్కడివి ఇవన్నీ? ఎలా అయింది ఈ కుళ్ళు కంపు కొట్టే పెరడు ఇలా ఇంత పచ్చపచ్చగా, ఎర్రెర్రగా కళకళలాడుతూ? కళ్ళు అప్పగించి చూస్తూ నిలబడిపోయిన అనుపమ భుజం మీద చెయ్యేసింది తోడికోడలు. నాన్నమ్మగారు కుళ్ళిన టమాటాలు, పండిన కాకరకాయలు, పాడైపోయిన బెండకాయలు పడేసి పెంచిన తోట అనుపమ ఇది. ఆవిడకి గొప్పులు తీయటం, విత్తనాలు నాటటం, మండులేయటం ఏమీ తెలీదు. దోసకాయ తరిగి ఆ గింజలు తీసి చల్లేది ఇక్కడంతా. ఎన్ని దోసకాయలో! ఊరంతా పంచిపెట్టినా కాస్తూనే ఉంటాయి. నీకు తెలుసా, ఈ చుట్టుపక్కల వాళ్ళెవరూ కూరగాయలు ఎక్కడా కొనరు. ఇక్కడి నుంచే కావలసినవన్నీ తెంపుకుని వెళ్తారు. పాపం నాన్నమ్మగారు ఒక్కరే వండుకోలేరని వాళ్లే వండి ఆవిడకి ఇంత తీసుకొచ్చి ఇస్తూ వచ్చారు. సారథి వెళ్ళిపోయాక నానమ్మ చాలా బాధపడింది. అక్కడి నుంచే ఆవిడకి అనారోగ్యం కూడా మొదలైంది. అంతకుముందు ఆమె తలనొప్పి అని కూడా ఎరగదు చెప్పిందామె. అనుపమ సమాధానం చెప్పలేదు. ఆమెకు చిత్రంగా ఉంది, తమాషాగా ఉంది. ఏదో తెలియని అనుభూతితో మనసంతా నిండిపోయింది. ఆచారి మాటలు, తోడికోడల మాటలు పదే పదే చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటే అన్యమనస్కంగా ఉండిపోయింది. సాయంత్రం 6 దాటింది. సారథి సాయంతో కర్ర పట్టుకుని నడిచొచ్చి హాల్లో కూర్చుంది అన్నపూర్ణమ్మ. పిల్లలు, పెద్దలు అందరూ ఆవిడ చుట్టూ కూర్చున్నారు. నేను ఇవాళ వెళ్ళిపోతున్నాను నానమ్మ అన్నాడు సారథి. ఆవిడ ఏం మాట్లాడలేదు. కాసేపటి తర్వాత అంది, వెళ్ళక తప్పదుగా నాయనా, పట్నం ఉద్యోగం కాదు, నీ పై వాడికి సమాధానం చెప్పుకోవాలాయే. కానీ వెళ్ళు, ఏం చేస్తాం అంది నిర్లిప్తంగా. సారథికి బాధగా అనిపించింది. ఏం మాట్లాడకుండా అక్కడి నుండి లేచి పడగది గుమ్మంలో నిలబడి చూస్తున్న అనుపమతో అన్నాడు, సామాను సర్దావా అని. ఏం సామాను అడిగింది అనుపమ. సారథి చిక్కగా చూశాడు. వెళ్ళిపోతున్నాగా ఇంకా అలకేనా? సామాను సర్దు, దేనికి సమాధానం తిన్నగా రాదు అన్నాడు. మీరు వెళ్ళాలంటే మీ సామాను సర్దుకోండి, నేను నా కొడుకు ఇక్కడే ఉంటాం అంది.
తప్పటడుగులు వేస్తూ అటుగా నడిచి వచ్చిన బాబుని ఎత్తుకుని అన్నపూర్ణమ్మ దగ్గరకు నడుస్తూ అనుపమ అడ్డుగా ఉన్న వాళ్ళని దాటుకుంటూ నానమ్మ దగ్గరికి వెళ్ళి బాబుని ఆవిడ ఒడిలో కూర్చోబెట్టి తాను ఆవిడ పాదాల దగ్గర చతికిలపడి అంది, నానమ్మగారు, ఇవాళ నాకు మీ చేత్తో చేసిన పొట్లకాయ పెరుగు పచ్చడి తినాలని ఉంది. ఆమె అలా అంటూ ఉంటే సారథి నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయాడు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.